కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు, విచారణ కోరుతారా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయి. కేదార్తో పాటు కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తిల మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు రేవంత్. ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారణ జరిపిస్తామన్నారు. కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్లోనే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరన్నారు రేవంత్. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో కేదార్ మరణంపై సీఎం కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్లో నిర్మాత కేదార్ మృతిపై మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. అరెస్టు పూర్తిగా అవాస్తవం అన్నారు. మణికొండలో తాను క్షేమంగా ఉన్నానని, అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరు కూడా మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ, దుబాయ్లో నిర్మాత కేదార్ మృతిపై మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. అరెస్టు పూర్తిగా అవాస్తవం అన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దుబాయ్ లో కేదార్నాథ్ అనేటువంటి సినీ నిర్మాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్ది నిమిషాల క్రితమే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని నియోజకవర్గ ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మవద్దు, తాను దుబాయ్ లో అరెస్ట్ అయ్యానంటూ కూడా కల్పిత కథనాలే తప్ప అందులో వాస్తవం లేదనేటువంటి అంశాన్ని పైలట్ రోహిత్ రెడ్డి కూడా తన వీడియో రూపంలో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో ఈ కేదార్నాథ్ అనేటువంటి వ్యక్తి కూడా గతంలో రాడిసన్ హోటల్లో ఒక డ్రగ్స్ కేసులో కూడా తను నిందితుడిగా ఉన్నాడు. అయితే దుబాయ్ లో తను ఒక పెళ్లికి వెళ్లిన తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అతని రూమ్ లో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ లో అది రావడం జరిగింది. దీంతో ఇవన్నీ కూడా కల్పిత కథనాలే తప్ప అందులో వాస్తవం లేదంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డి కొద్ది నిమిషాల క్రితమే మీడియాకు కూడా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన హైదరాబాద్ లోని మణికొండలో తన నివాసంలో ఉన్నానని, ఎవరు కూడా ఇలాంటి కల్పిత కథనాలను కావచ్చు, కల్పిత వార్తలు నమ్మవద్దంటూ కూడా అతను వీడియోలో కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.